వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, అందుకు సంబంధించిన సైంటిఫిక్ మెథడ్స్ని మనం చూస్తున్నాం. ఈరోజు మరొక ముఖ్యమైన అంశాలతో ముందుకు వచ్చారు. మొట్టమొదటి బాడీ మైండ్ కనెక్షన్, రెండోది అడాప్టబిలిటీ. సో ఈ రెండింటి గురించి మనం చూద్దాం. బాడీకి మైండ్కి కనెక్షన్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది మీకు సులభంగా అర్థం చేయించడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణకి మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక బౌలర్ స్పీడ్గా వచ్చేసి బౌలింగ్ చేసినప్పుడు అక్కడ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతాడు, అంటే వికెట్ పడిపోతుంది, వికెట్ ఎగిరిపోతుంది. అప్పుడు మనము చూసినట్లయితే ఆ బాడీ లాంగ్వేజ్, బౌలర్ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, బ్యాట్స్మెన్ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది. బౌలర్ బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, ఎగిరి గంతేస్తాడు, ఎందుకంటే అవుట్ చేశాడు కాబట్టి అందరికీ షేక్ ఇచ్చేస్తూ ఉంటాడు. బ్యాట్స్మెన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, తల దించుకొని అలా చిన్నగా కింద నడుస్తూ స్లోగా వెళ్తూ ఉంటాడు. ఇక్కడ మాత్రం బౌలర్ స్పీడ్గా పరిగెడుతూ ఉంటాడు, గ్రౌండ్ చుట్టూ పరిగెడుతూ ఉంటాడు, వాళ్ళకు అందరికీ షేక్ ఇస్తూ ఉంటాడు, ఎగిరి గంతేస్తాడు. ఇక్కడ బాడీకి మైండ్కి కనెక్షన్ ఉంది అని మీకు తెలియడానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సౌండ్ బాడీ, ఏ సౌండ్ మైండ్, ఇన్ ఏ సౌండ్ బాడీ. మనం ఏం చేయాలి, బాడీకి మైండ్కి కనెక్షన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన బాడీని యాక్టివేషన్లో ఉంచుకుంటేనే మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఒకవేళ మనం తినేటటువంటి ఆహారం కావచ్చు, మనం రిలాక్సేషన్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఈ మూడు కూడా ఈ మైండ్ మీద ప్రభావాన్ని పనిచేస్తాయి. అంటే మన రక్త ప్రసరణ కావచ్చు, అది పనిచేసే ఉత్సాహం కావచ్చు, అవి రిలీజ్ చేసే హార్మోన్స్ కావచ్చు, వీటి మీద ఆధారపడాలి. ప్రతిరోజు కూడా కొంతసేపు మెడిటేషన్ చేయడం, ప్రతిరోజు కొంతసేపు జాగింగ్ చేయడం, వాకింగ్ చేయడం, సో మనము యోగా చేయడం, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో భాగంగా చేస్తున్నట్లయితే బాడీ ఫిట్గా ఉంటుంది. తినేటటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడా జాగ్రత్త వహించడం, మైదా తక్కువగా తినడం, సో ఈ ఈ పొటాటో లాంటివి తక్కువగా తినడం, గ్యాస్ ఎక్కువగా ఫామ్ చేస్తుంది కాబట్టి ఏ ఫుడ్ మసాలాలు ఇట్లాంటివి తక్కువగా తినడం, ఆయిల్ ఫుడ్స్ని తగ్గించడం, రెగ్యులర్గా వాటర్ తాగడం. మీకు దాహం వేసినా వేయకపోయినా అప్పుడప్పుడు కొంత వాటర్ తాగాలి, కానీ ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారం స్వీకరించాలి అని ఒక మహానుభావుడు చెప్తాడు. సో బాడీ మైండ్ కనెక్షన్లో బాడీని మీరు ఫిట్గా ఉంచుకున్నట్టయితే మైండ్ ఫిట్గా ఉంటుంది. అందుకోసం మీరు ప్రతిదీ కూడా చేసేటటువంటి మీ దినచర్యలో చాలా జాగ్రత్త వహించి మైండ్ని యాక్టివ్గా ఉంచుకోండి. ఆటోమేటిక్గా బాడీని యాక్టివ్గా ఉంచుకొని ఆటోమేటిక్గా మైండ్ యాక్టివ్నెస్లోకి వచ్చేస్తుంది. కాబట్టి అడాప్టబిలిటీ, అనుకూలత ఏంటి, మనము అడాప్ట్ చేసుకోవడము అంటే పరిస్థితులకు అనుగుణంగా మారడము, పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడం. ప్రిపరేషన్ మనం కొనసాగిస్తున్నప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జామ్లో మనకు విజయం రాలేదు అంటే మనం నెక్స్ట్ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, లేదా మన స్ట్రాటజీని ఏ విధంగా మార్చాలి. ఒక సబ్జెక్ట్లో ఒక మెటీరియల్ మనకు రిజల్ట్ ఇవ్వలేదంటే మరొక మెటీరియల్ చదవాలి. సో మనకు ఒక స్ట్రాటజీ మనకు ఫాలో అవుతున్నప్పుడు అది రిజల్ట్ ఇవ్వట్లేదు, కొత్త స్ట్రాటజీని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఎన్ని టెస్టులు రాస్తున్నారు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, వీటన్నిటి ఆధారంగానే కదా మీకు రేపు వచ్చేటటువంటి రిజల్ట్స్. మనము మన ప్రిపరేషన్లో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. మనకు కావాల్సిన అన్నీ దొరకకపోవచ్చు, కానీ పద్ధతులను అడాప్ట్ చేసుకోవడం, పరిస్థితులను అడాప్ట్ చేసుకోవడం, వ్యక్తులను అడాప్ట్ చేసుకోవడం, రిలేషన్స్ని అడాప్ట్ చేసుకోవడం, ప్రిపరేషన్ ఇదంతా ఒక భాగం అన్నమాట. ఇవి ప్రిపరేషన్కి సంబంధం లేవు అనుకోవచ్చు, కాదు, ఇవి కూడా ప్రిపరేషన్లో భాగం. మీరు కూడా మనిషి కాబట్టి మనకు ఉండేటటువంటి చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మన ప్రిపరేషన్ మీద ప్రభావాన్ని కలిగిస్తాయి. కాబట్టి అడాప్ట్ చేసుకునేటటువంటి లక్షణాన్ని, వచ్చినటువంటి వాటిని అంగీకరించడం, మనకు ఒక విధానంలో కొత్త రిజల్ట్ రాకపోతే కొత్త పద్ధతిలో మనం వెళ్ళడం, ఇది నిరంతరం జరిగేటటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. దీన్ని మీరు ముందే కనుక గ్రహించి అర్థం చేసుకుంటే కనుక ఈ సమస్య వచ్చినప్పుడు మీరు డిస్టర్బ్ కాకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళి మీ ప్రిపరేషన్ని కొనసాగించగలుగుతారు. సో ఈ రెండింటినీ మీ జీవితంలో ఆచరణలో పెట్టండి, విజయాన్ని సాధించండి. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్.